మేడం మీరు దేనికోసం వచ్చారు? మీరు జీవో 317 రద్దు కోసము మీ యొక్క బాధను ఖచ్చితంగా పరిష్కరించాలని చాలాసార్లు ముట్టలు చేయడం జరిగింది. ప్రజాభవన్ కానివ్వండి, అప్పుడున్నటువంటి ప్రగతి భవన్, డిఎస్సి ముట్టడి, ఇట్లా చాలా చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడింది. ఇప్పుడు దానికి పరిష్కారం దొరుకుతుంది అనుకోవచ్చా? ముఖ్యమంత్రి దగ్గర కూడా మీ యొక్క ఇష్యూ అయితే పోయి ఉంది. అవును, ఈరోజు మేము ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం సార్. అయితే హర్షవర్ధన్ రెడ్డి సార్ ఆల్రెడీ మాట్లాడామన్నారు. సార్ గారు మాకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని. సో మేము ఈ మీడియా ద్వారా కూడా ముఖ్యమంత్రి గారిని కోరుకునేది, మా 317 బాధితులకి తప్పకుండా న్యాయం జరిగించండి సార్. అన్ని సంఘాల వాళ్ళు ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్స్, షెడ్యూల్ వస్తుంది అంటే మాకు చాలా బాధ వేస్తుంది. మీరు ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ అవ్వద్దు అంటలేదు సార్. ఈ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్లోనే మాకు కూడా న్యాయం చేయండి. మేము 2.5 years నుంచి ఎన్నో ముట్టలు చేసినాం, ఎన్నో ధర్నాలు చేసినాం, మా సమస్యను పరిష్కరిస్తారని నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం సార్. దయచేసి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. ఎంతమంది వచ్చారమ్మా? మీరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉద్యోగం? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సార్. మేము చాలా లేడీ టీచర్స్, మీ వికారాబాద్ రోజు అప్ అండ్ డౌన్ చేయలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలా లేడీ టీచర్సే ఎక్కువ ఎఫెక్ట్ అయినారు సార్. జెంట్స్ కంటే కూడా అంత దూరం లేడీ టీచర్స్ మేము ఎట్లా జర్నీ చేస్తాం సార్? ఒక్కసారి మా గురించి ఆలోచించండి. పరిష్కారం దొరుకుతుందని ఆ నమ్మకం కనబడతా ఉందా ఈ ప్రభుత్వంలో? మరి ఆ నమ్మకం కలుగుతుంది సార్, జరుగుతుందని అనుకుంటున్నాం. సార్ గారు కూడా మాట ఇచ్చారంట ముఖ్యమంత్రి గారు, తప్పకుండా వాళ్ళకి మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి వాళ్ళకి న్యాయం చేద్దామని అన్నారంట. మేము కూడా నమ్ముతున్నాం సార్ గారు మాకు న్యాయం చేస్తారని. కొన్ని సంఘాలు అసలు ఏం 317 వలన ఎవరు ఇబ్బంది పడట్లేదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాయి. ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఇచ్చేస్తే సరిపోతున్నటువంటి మాట కూడా మాట్లాడుతున్నాయి. ఎన్జిఓ, టీఎన్జిఓ లాంటివి కూడా. వాళ్ళు ఎలా చెప్తున్నారో మాకు తెలియడం లేదు సార్. కానీ మేమైతే టీచింగ్ డిపార్ట్మెంట్లో, మరి వేరే డిపార్ట్మెంట్లో చాలామంది లేడీ టీచర్స్ అయితే బాగా ఎఫెక్ట్ అయినాం సార్. మేము బాధితులం బాగానే ఉన్నాం. వాళ్ళు ఎందుకు రాంగ్ గైడెన్స్ చేస్తారో మాకు తెలియడం లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.